దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో సెలవిచ్చినదేమనగా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి అని. మనమందరము దేవారాత్రములు దేవుని స్తుతించాలి, ఆయనను గణపరచాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు తండ్రి ఆత్మ మనలో సమృద్ధిగా నివసిస్తుంది. తండ్రి ఎప్పుడైతే మనం అందరము స్తుతిస్తామో, ఆయన నామాన్ని మహిమపరుస్తామో, ఆయన ఆత్మ మనలో ఉండి ఘనమైన కార్యాలు మనతో చేయిస్తుంది. మనము లోకాన్ని చూసి, లోకంలో ఉన్న పరిస్థితులను చూసి మనం భయపడిన అవసరం లేదు. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనం భయపడిన అవసరం లేదు. దేవుని ఆత్మ సమాధానం లేని వారికి సమాధానం ఇస్తుంది, శాంతి లేని వారికి శాంతిని ఇస్తుంది, ఆపదలో ఆశ్రయ దుర్గముగా ఉంటుంది, మన ఆర్థిక ఇబ్బందులన్నిటి నుండి మనల్ని విడుదల చేస్తుంది, నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని కాపాడుతుంది, ప్రతి అనారోగ్య సమస్య నుండి మనకు స్వస్థత దయచేస్తుంది. దేవుని ఆత్మ చీకటిని వెలుగుగా చేస్తుంది, మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఎవరము భయపడిన అవసరం లేదు. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.